హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను కోకోనట్ మిల్క్ వెజిటేబుల్ పులావ్ అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, నేను కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసుకున్నాను. అందులో సాజీరా, పట్టా, ఇలాచి, లవంగాలు, అలాగే బగారా ఆకు వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందుగా కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. క్యారెట్, బీన్స్, బఠానీ, అలాగే కాలీఫ్లవర్ వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే కోకోనట్ మిల్క్ అయితే చిక్కవి వేసుకున్నాను అన్నమాట. దాంట్లోకి కొంచెం వాటర్ అయితే కలుపుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను అన్నమాట. నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి తొందరగా అయిపోతుంది. ఒక్కసారి ఉప్పు కలవాలి కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. చూడండి, వాటర్ అయితే మరిగిపోయింది ఈ కోకోనట్ మిల్క్. ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను. మీ ఇష్టం ఉంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను నార్మల్ రైసే వేసుకున్నాను అన్నమాట. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి మష్రూమ్స్ కర్రీ, పన్నీర్ కర్రీ చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలకి బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కోకోనట్ ఫ్లేవర్ అసలు రాదు. క్రీమీ స్ట్రెచర్తో రైస్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను కొంచెం పుదీనా ఎక్కితే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకున్నాను అనమాట. మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను. రైస్ చూడండి, ఇలా పులలాడిపోతుంది. ఒక్కసారి అయితే నేను కొద్దిగా మూత పెట్టేసుకొని దమ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.